హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచస్ కాన్సెప్ట్స్. మనం లాస్ట్ సెషన్లో ఏం చేస్తామంటే ఆల్ ప్రీవియస్ ఎన్టీపీసీ ఆర్ఆర్బి అన్ని కలిపి మనం ఎల్సీఎంలో చేసాం ప్రీవియస్. మనం ఈ సెషన్లో ఏంటంటే అందరూ ఎస్సీఎఫ్ నుంచి మనం ప్రీవియస్ చేద్దాం. అండ్ చిన్న మోటో చెప్తున్నా, మన మోటో ఏంటంటే ఈ రైల్వే ఎగ్జామ్ కల్లా అన్ని నుంచి అంటే అర్థమెట్ నుంచి ఒక 20K ప్రీవియస్ అండ్ రీజనల్ నుంచి 20K ప్రీవియస్ చేసి క్లారిటీ తెచ్చుకుందాం. రీజన్ ఏంటంటే ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ ఎప్పుడు కూడా ప్రీవియస్ దాంట్లోనే ఎక్కువ క్లారిటీ వస్తుంది కాబట్టి మనకి. ఓకేనా? ఇది ఎస్సీఎఫ్లోని ఫస్ట్ సమ్. ఓకే, అండ్ చెక్ చేస్తారు. ఇది ఎప్పుడు పడిందంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 17/6/20లో పడిందమ్మా అని షిఫ్ట్ 3 పడింది. రవి హ్యాస్ 1530x with him while Vanita has 2380x with her that needs to be placed in the cartons. What is the maximum number of the eggs that each carton should be hold to that both Ravi as well as Vanita find such the cartons acceptable to use, leaving no empty space, not having any egg unpacked. ఇంత ఫస్ట్ మనకి సమ్ చూడగానే సగం గుండె అయిపోద్ది. ఏంది ఎంత ఉందని ఇక్కడ, అక్కడ ఏం లేదు. ఇక్కడ ఇద్దరున్నారు, రవి అండ్ వనిత. బావిను ఇక్కడ ఇద్దరున్నారమ్మా, రవి అండ్ వనిత ఉన్నారంట. అయితే రవి దగ్గర ఏమో 1530x ఉన్నాయి అండ్ వనిత దగ్గర ఏమో 2380x ఉన్నాయి. ఓకేనా? ఎన్ని ఉన్నాయమ్మా? 2380. వాళ్ళు ఇప్పుడు ఎగ్స్ని ప్యాక్ చేయాలి. ఎందులో ప్యాక్ చేయాలి? ఆ కార్టన్స్ ప్యాక్ చేయాలి. వాడేనంటే పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ కార్టన్స్ కావాలి. అంటే కార్టన్స్ పెట్టిన తర్వాత ఒక గుడ్డ ఎక్స్ట్రా ఉండకూడదు, ఒక కార్టన్ తక్కువ ఉండకూడదు. గమనించవా? అక్కడ మాట చెప్పాడు, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద ఎగ్స్ ఇన్ సచ్ ద కార్టన్స్ అన్నాడు. అవునా? దాని మీనింగ్ ఏంటంటే హెచ్సిఎఫ్ అబ్బా. ఏంటమ్మా? హెచ్సిఎఫ్. సార్ మరి ఇంత పెద్ద నెంబర్ హెచ్సిఎఫ్ ఎలా సార్ అంటే, అరే చిన్న క్లారిటీ ఇస్తా బావిను. ఫస్ట్ మనం 1530ని స్ప్లిట్ చేద్దాం, విడగొడదాం. నేను విడగొట్టడం బాగొచ్చు, నాకు తెలుసు నీకు బాగొచ్చు విడగొట్టడం. ఓకేనా? ఫస్ట్ ఎంతమ్మా? 153 × 10 2 × 5 17 × 9 ఇదేమో 3 స్క్వేర్. అంటే దీన్ని ఏది రాయొచ్చు మనం? దీన్ని మనం 2 స్క్వేర్ × 3 2 పవర్ 1 × 3 స్క్వేర్ × 5 పవర్ 1 × 17 పవర్ 1 రాయొచ్చు కదా దాన్ని. ఎస్ఆర్ను ఎందుకంటే పెద్ద నెంబర్ వచ్చినప్పుడు ఎస్ఎఫ్ మనం చేయొద్దు, ఇబ్బంది పడతాం పక్క ఎక్కలు రాక. ఓకేనా? ఈ తర్వాత మనం 2380 స్ప్లిట్ చేద్దాం. దీన్ని 238 × 10 2 × 5 ఇదేమో 17 × 14 ఇది 2 × 7. ఎస్ఆర్ను రీజన్ ఏంటంటే ఎప్పుడు నువ్వు ఏ నెంబర్ని స్ప్లిట్ చేసినా నీకు లాస్ట్ ప్రైమ్ మిగలాలి. ఇది రూల్ కాబట్టి. ఓకేనా? అప్పుడు ఏమవుతాం? ఇది 2 స్క్వేర్ × 5 పవర్ 1 × 7 × 17 పవర్ 1. ఎస్ఆర్ను మనకు ఇప్పుడు హెచ్సిఎఫ్ కావాలి అంటే మ్యాక్సిమం కావాలి కదా బావిను. ఎల్సిఎం కావాలితే రిపీట్ అయినా అవ్వకపోయినా ఇక్కడ రాసేవాలి. కానీ హెచ్సిఎఫ్ కావాలితే మాత్రం పక్కా రిపీట్ కావాలి. నాన్న 2 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది అంటే హెచ్సిఎఫ్కి ఇక్కడ పక్కా 2 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, పక్కన పెడే. అండ్ గమనించవా? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది అంటే 5 రాయి. నెక్స్ట్ ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 17 ఉంది అంటే ఓన్లీ రిపీట్ కావాలి. అండ్ పిక్ ద లీస్ట్ వాల్యూ కావాలి. ఏం కావాలి? లీస్ట్ వాల్యూ. 2కి లీస్ట్ అదేగా అమ్మా, 2 పవర్ 1 5 పవర్ 1 7 పవర్ 1 మొత్తం మనకి 170. ఎంతమ్మా? దాని హెచ్సిఎఫ్ 170. ఆప్షన్ నెంబర్ ఏ. పెద్ద మ్యాటర్ అంటావా? నువ్వు కష్టపడుతున్నావు అంతే. నీ చిన్న క్లారిటీ ఏమన్నా? సార్ ఇంత సింపుల్గా చేయొచ్చా? ఇంకా బాగా చేయొచ్చు. నీకు ఇంకా బాగా తెలుసుకోవాలి, ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లోని ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ యొక్క లింక్ ఉంది. జస్ట్ 30 రూపీస్కే అన్ని కవర్ అవుతాయి, అన్ని మోడల్స్ కూడా. నువ్వు ఒక్కసారి ఆ చాప్టర్ వింటే ఒక క్లారిటీ వస్తుంది నీకు. ఆ నేర్చుకున్న కాన్సెప్ట్స్తోని నువ్వు ఆర్ఎస్ అగర్వాల్ ఏ ఎగ్జామ్ అటెండ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చెక్ చేయసారి. ఓకే, గో టు నెక్స్ట్ సమ్. నెక్స్ట్ చెక్ చేయి. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 144 360 504? అంటే 144 360 504 యొక్క హెచ్సిఎఫ్ కావాలంట. ఓకేనా? దీన్ని మొత్తం మెసేజ్ చేయొచ్చబ్బా. బయట నుంచి చాలామంది ఇలా చేస్తారు, 144 360 504. ఓకేనా? దీన్ని చాలామంది ఇలాగా స్మాల్తో బిగ్ చేస్తారు, ఇలా చేస్తారు, లైక్ ఇల్లు కడతారు. మనకంత ఇల్లు లేవు ఇక్కడ. ఓకేనా? కాబట్టి అది పక్కన పెట్టు, మనకి ఇది వద్దు. మనకి
మనకేం కావాలి ఫస్ట్ 2 చేసి దీన్ని దాని మధ్య గ్యాప్ తీసుకోవచ్చు, లేదా నువ్వు నెంబర్ స్ప్లిట్ చేయొచ్చు. మన నెంబర్ స్ప్లిట్ చేద్దాం. దీన్ని మనం ఎలా రాయొచ్చు, మనం 12 into 12 రాయొచ్చు. ఎస్ఆర్ను దీన్ని 4 into 3, దీన్ని 4 into 3, దీన్నేమో 2 square into 3 power 1, 2 square into 3 power 1 అంటే ఇది ఎంతమ్మా 2 power 4 into 3 స్క్వేరేగా. ఇది మొత్తం ఇది ఓకేనా. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేద్దాం. మనం దీన్ని 36 into 10 రాయొచ్చు, 2 into 5 రాయొచ్చు, 9 into 4 రాయొచ్చు, 2 square and 3 square రాయొచ్చు. సార్ను ఇదేమో 2 cube into 3 square into 5 power 1 రాయొచ్చా లేదా, అది దీన్ని. ఎస్ఆర్ను సింపుల్ 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 కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ దీన్ని ఓకేనా, దీనేమో 252 into 2 రాయొచ్చు. ఎస్ఆర్ను నెక్స్ట్ జనరేషన్ దీన్ని ఇది 9తో పోతుంది గమనించవా. దీన్ని 9 into 9 2s 18, 9 2s 18 అండ్ 28 సార్ ఓకేనా. మన దీన్ని 7 into 4, ఇది 2 square, ఇది 3 square. దీన్ని ఎలా రాయొచ్చు మనం, దీన్ని 2 cube into 3 square into 7 power 1. ఎస్ఆర్ను ఫస్ట్ ఎప్పుడు నెంబర్ స్ప్లిట్ చేసే రీజన్ ఏంటంటే నువ్వు ఏ నెంబర్ స్ప్లిట్ చేస్తున్నా నీకు లాస్ట్ ఏం మిగులుతాయమ్మా, ప్రైమ్స్ మిగులుతాయి. ఇప్పుడు ఏంటిది, ఈ 2 power 4 3 square, ఇది 2 cube, ఇది చిన్నప్పుడు నేర్చుకుంటున్నావు కదా, పెద్ద మ్యాటర్ ఏం కాదు, కొంచెం బాగా విను. ఇప్పుడు నీకు ఏం కావాలి, హెచ్సిఎఫ్ కావాలి. ఏం కావాలి, హెచ్సిఎఫ్ కావాలి. ఫస్ట్ కామన్ ఉండాలి. 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, ఫస్ట్ 2 రాసుకో ఓకేనా. నెక్స్ట్ 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 3 రాసుకో. నెక్స్ట్ 5 ఇక్కడ లేదు కదా, అంటే మనం 5 వద్దు, 7 కూడా వద్దు ఇక్కడ ఓకేనా. ఇప్పుడు దాని లీస్ట్ ఎంతమ్మా, 2 power 4, 2 cube, 2 cube అంటే లీస్ట్ 2 cube ఎంతమ్మా. నెక్స్ట్ 3 square, 3 square square, 2 cube ఎంత 8, 3 square ఏమో 9, 8 9s 72. ఆప్షన్ నెంబర్ సి, ఆప్షన్ నెంబర్ సి. ఇలా స్ప్లిట్ చేస్తే ఎంత పెద్ద నెంబర్ ఎగిరిపోద్ది ఈజీగా. మనం గమనించవా, చిన్నప్పుడు మనం ఒకటి నేర్చుకున్నాం, మన సార్ చెప్పాడు 2 square into 3 square into 5 square into సమ్, ఇలా వచ్చి గుర్తున్నాయి మీకు. కానీ ఇప్పుడు సార్ డౌట్ అడిగావా, సార్ ఎందుకు సార్ ఇక్కడ నేను ఇవి రాస్తున్నాను, ఇక్కడ ఎందుకు 9 రాయట్లు అడిగావా. ఎప్పుడు కూడా ఇలా పవర్ రాస్తే మీనింగ్ ఏంటంటే అది ప్రైమ్ నెంబర్ పవర్ ఉండాలి తప్ప ఇంకేం ఉండకూడదు ఓకేనా. గో టు నెక్స్ట్. ఇది చెక్ చేసారి. Kiran has 24 white beads and Resham has 18 black beads. They want to arrange the beads in such a way that each row contains equal number of beads and each row must be contain either only black beads or only white beads. What is the greatest number of the beads that can arrangement in a row? ఓకేనా. నువ్వు ఇక్కడ మొత్తం వేస్ట్ అబ్బా. ఒకటి వాట్ ఈస్ ద గ్రేటెస్ట్, గ్రేటెస్ట్, హైయెస్ట్, దట్ మీన్స్ హెచ్సిఎఫ్ ఆర్ దేర్ ఓకేనా. అంటే ఏం లేదు, వాడి దగ్గర 24 బీట్స్ ఉన్నాయంట, వీడి దగ్గర ఎన్నమ్మా, వీడి 24, వీడి దగ్గర 18 అంట ఓకేనా. వాడి మీనింగ్ అది పంచినప్పుడు హైయెస్ట్ కావాలన్నాడు ఒక రోలోని. సింపుల్గా విను, ఫస్ట్ పిక్ ద 24 18. నానా హెచ్సిఎఫ్కి ఇంకా నువ్వు స్ప్లిట్ చేయొద్దు, ఇది బాగా విను, లైఫ్లో ఎప్పుడు వినుండవు నువ్వు. ఇది 24కి 18కి మధ్య గ్యాప్ ఎంత, 6, 6ఏగా 6. నానా 6 దేంతో పోతుంది, బాగా విను, 1 2 3 6ఏగా. చెక్ చేయి, 6 24 పోతుందా, పోతుంది. 6 18 పోతుందా, పోతుంది. అంటే 6ఏ అంటే ఆప్షన్ నెంబర్ సి. ఇది మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2లో పడింది, స్టేజ్ 2 పడింది గమనించావా. అంటే జాబ్ వచ్చే స్టేజ్ అది, ఎప్పుడు అది షిఫ్ట్లో పడింది మనకి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ 2 నెంబర్స్ మధ్య గ్యాప్ తీసుకోవాలి, 6 దాంతో పోతే ఓకే. నీ మైండ్లో పోతే ఏం చేస్తారంటే నెక్స్ట్ నెంబర్కి వెళ్తావు, 3 తీసుకుంటాను. నెక్స్ట్ 3 నీ డౌట్ సార్ 3తో పోతుంది కదా అంటే పోతుంది, కానీ హెచ్ఎఫ్ మీనింగ్ ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకమే కదా, అంటే పోయే దాంట్లో హైయెస్ట్ కావాలి ఓకే. కాబట్టి ఆప్షన్ నెంబర్ సి. ఈ ట్రిక్స్ మొత్తం కూడా మన యాప్లో ఈజీగా ఉన్నాయి అబ్బా. ఇది జస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు ఇక్కడ నాకు, జస్ట్ సమ్ చెప్పడానికి అవ్వదు ఇక్కడ నాకు ఓకేనా. నెక్స్ట్ ఒకసారి, ఇఫ్ x ఈక్వల్ టు 2 cube into 3 square into 5 into 7 cube and y equal to 2 square into 3 cube into 5 square into 7 square, z equal to 2 power 4 into 3 power 1 into 5 cube into 7, then find the HCF of the XYZ. అది అంత అవసరం లేదు, ఫస్ట్ చెక్ చేయి. సరే ప్రైమ్ ఉన్నాయా సార్, 2 3 5 7 2 3 5 7 2 3 5 7 ప్రైమ్ ఉన్నాయి సార్, అది చాలు.
ఫస్ట్ గమనించావా, మన హెచ్సిఎఫ్ మీనింగ్ ఏంటి? హెచ్సిఎఫ్ ఫస్ట్ కామన్గా ఉండాలి. 2 ఉంది, 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. ఎస్ఆర్ నో? అన్ని కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటమ్మా, దాంట్లో మనకి లీస్ట్ పవర్ కావాలి. 2 క్యూబ్, 2 స్క్వేర్, 2 పవర్ 4. అందు లీస్ట్ అంతా మనకి స్క్వేర్ కాబట్టి స్క్వేర్. నెక్స్ట్ అమ్మా 3 స్క్వేర్, 3 క్యూబ్, 3 పవర్ 1 అంటే 1ఏగా లీస్ట్ మనకి. నెక్స్ట్ 5 పవర్ 1, 5 స్క్వేర్, 5 క్యూబ్ అదంతా లీస్ట్ 5 పవర్ 1. నెక్స్ట్ 7 క్యూబ్, 7 స్క్వేర్, 7 పవర్ 1ఏ కదా. కానీ కింద ఆడ ఆన్సర్ నెంబర్లు ఇచ్చారు కాబట్టి మల్టిప్లై చేద్దాం. ఎంతది? 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. నువ్వు ఇబ్బంది పడద్దు. ఫస్ట్ 4 5s 20, 23s ఎంతమ్మా 60, 67s 420. ఆప్షన్ నెంబర్ సి. ఇలా వస్తే కొంచెం ఇబ్బంది పడతావు క్యాలిక్యులేషన్స్కి. ఓకేనా? ఇది బెస్ట్. ఇది గమనించావా? ఆర్ఆర్బి స్టేజ్ 2 పడిందమ్మా ఎన్టీపీసీ నిన్న పడుతుంది నోటిఫికేషన్లోని. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇలా ఎగ్జామ్లో చాలా ఈ మధ్య థీరీ పార్ట్ ఇస్తున్నాడు. థీరీ పార్ట్ అది చేయాలంటే ఫస్ట్ నీకు క్లారిటీ కావాలి. థీరీ మీద సమ్ చేయడం కాదు, అది నేర్చుకొని ఫస్ట్ నీకు ఆ చాప్టర్ మొత్తం క్లియర్ రావాలి. అవునా? ఇలా సమ్స్ చేయాలి, జాబ్ పక్కా రావాలనుకుంటే అవి మొత్తం చాప్టర్ మనకి డిస్క్రిప్షన్లోని హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనే చాప్టర్ ఉంది. జస్ట్ 30 రూపాయలమ్మా. 30 రూపాయలతో మీకు 8 hours క్లాస్ ఇస్తున్నాను. ఇందులో మీకు మొత్తం 125 క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ కవర్ అవుతాయి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు రైట్ సమ్కి వెళ్దాం. ఇది కొంచెం బాగా విను. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 different numbers ఈజ్ ఆల్వేస్ 1 when ఫస్ట్ ఆప్షన్ both numbers are prime numbers, both numbers are even numbers, both numbers are odd numbers, one number is odd and the other number is even. ఇది ఎప్పుడు పడింది మనకి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ పడింది. ఫస్ట్ బావిను తెలుగులో ఏంటంటే రెండు వేర్వేరు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ 1 అవుతుందంట. అది ఎప్పుడు అవుతుంది అంటున్నాడు. ఫస్ట్ ఒకసారి ఆ రెండు కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలంట, లేదా ఆ రెండు కూడా సరి సంఖ్యలు అవ్వాలంట, లేదా ఆ రెండు కూడా బేస్ సంఖ్యలు అవ్వాలంట, లేదా అందులో ఒక సంఖ్య ఏమో బేస్ సంఖ్య అవ్వాలి, మరొకటి ఏమో సరి సంఖ్య అవ్వాలి. ఫస్ట్ నేను 4 క్లారిటీ ఇస్తా. నన్ను ఫస్ట్ ఏంటి? ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 1 అవ్వాలంటే ఏంటన్నాడు. ఫస్ట్ బావిను నువ్వు ఏదైనా చెప్పు. 2 నెంబర్స్ చెప్పు, నాకు ప్రైమ్ చెప్పు. సార్ 2 3 సార్ ప్రైమేగా. ఎస్ సార్, 2 ప్రైమ్సే. దాని హెచ్సిఎఫ్ ఎంతమ్మా? 1. హెచ్సిఎఫ్ మీనింగ్ ఏంటి? ఫస్ట్ హెచ్సిఎఫ్ మీనింగ్ ఏంటి సార్? మా 2 ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్ 2 టేబుల్. అవునా? 3 టేబుల్ పోతుందమ్మా? 1 టేబుల్ 3 టేబుల్. ఎస్ సార్ నో? ఇక్కడ కామన్గా ఉందమ్మా 1ఏగా. ఎస్ సార్ నో? అంటే ఆ నెంబర్ 2తో పోవాలి, కామన్ 1 ఉండాలి. లేదు సార్ ఇది కూడా ఇబ్బంది అంటే ఓకే నాన్న చెక్ చేయి. ఈ 2 నెంబర్ హెచ్సిఎఫ్ కావాలి నాకు. గ్యాప్ ఎంత? 1. 1తో పోతుందా? అదే. సో ఇంకో 2 చెప్పు. సరే 2 11. 2 ప్రైమ్ నెంబర్సేగా. ఫస్ట్ ఆప్షన్ మనకి. నాన్న గ్యాప్ ఎంత చెప్పు సార్? గ్యాప్ ఎంత మనకి? 9ఏగా. ఇలా లీస్ట్ ఎంతమ్మా? 2 అంటే నేను 9 2. నన్ను 2 ఏంటమ్మా? 1 టేబుల్ 2 టేబుల్ 2తో పోతుందా? పక్కన పెట్టే. నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా? 1ఏగా. 1తో పోతుందిగా. ఎస్ ఆర్ నో? నువ్వు ఏ 2 నెంబర్ తీసుకున్నా హెచ్సిఎఫ్ పక్క 1 వస్తుంది. ఎందుకంటే ప్రైమ్ మీనింగ్ ఏంటంటే అది 1తో పోవాలి, సేమ్ నెంబర్తో పోవాలి. దాన్నే ప్రైమ్ అంటాం మనం. అవునా? కాబట్టి 1 కరెక్ట్. రిమైనింగ్ చెక్ చేద్దాం. నీకు అన్ని సాటిస్ఫై రావాలి ఇక్కడ. సెకండ్, బోత్ నెంబర్స్ ఆర్ ఈవెన్. చిన్న డౌట్ వాడు ఏం చెప్పాడు మనకి? హెచ్సిఎఫ్ 1 అవ్వన్నాడు. సపోజ్ ఇప్పుడు 4 6 ఉందబ్బా. అవునా? గ్యాప్ ఎంత? 2 ఈవెన్ నెంబర్స్ గ్యాప్ ఎంత? 2. 2తో పోతుంది. హెచ్సిఎఫ్ 2. అవునా? ఒకవేళ 10 20 గ్యాప్ ఎంతమ్మా? 10. 10తో పోతుంది. ఎస్ ఆర్ నో? ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 1 రాదు అంటే సెకండ్ రాంగ్. నెక్స్ట్ బోత్ ఆర్ ఆడ్ నెంబర్స్. వెనోడు అంటే సార్ 3 5 సార్ 1 అవుతుంది అన్నాడు. అరే ఒప్పుకుంటా, 3 5 2 ఉన్నాయి ఛాన్సులు. 3 5 అనేది ప్రధాన సంఖ్య, ఆడ్ నెంబర్స్ 2 ఉన్నాయి ఇక్కడ. నేను వచ్చేది ఒకసారి 3 9. ఎస్ ఆర్ నో? ఇప్పుడు దీని గ్యాప్ ఎంత? 6. ఇప్పుడు కంపేర్ చేస్తే ఏముంది అక్కడ మనకి? 6 3. 3తో పోతుంది. హెచ్సిఎఫ్ 3 వచ్చింది మనకి. కాదు కదా? ఎస్ ఆర్ నో? అంటే ఇది కూడా రాంగ్. ఇక్కడ 1 నెంబర్ ఈజ్ ఆడ్, 1 నెంబర్ ఈజ్ ఈవెన్. దీని హెచ్సిఎఫ్ కూడా 3 కదమ్మా. ఎస్ ఆర్ నో? అంటే ఏంటి? ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ మాత్రం 1 అయితే ఇది సాటిస్ఫై అవుతుంది. ఎస్ ఆర్ నో? అంటే ఆప్షన్ నెంబర్ 1. నువ్వు గమనించావా?
మన ఎగ్జామ్లో ఎప్పుడు కూడా వాడు డైరెక్ట్ సమ్ అవ్వట్లేదు, థియరీ ఇస్తున్నాడు. ఆఫ్టర్ 2014 తర్వాత కాంపిటేటివ్ మొత్తం చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయిందంటే వాడికి అప్లికేషన్ తెలియాలి, ఎక్కడ డైరెక్ట్గా 2 సెకండ్ల ఆన్సర్ యూజ్ చేయకూడదు అది. కాబట్టి నువ్వేం చేయాలంటే నీకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ కావాలి, సబ్మిట్ రావాలి. నువ్వు ప్రివ్యూస్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఆడు ఏ విధంగా అడుగుతున్నాడో క్లారిటీ వస్తుంది. ఎస్ఆర్ను కాబట్టి చెక్ చేద్దాం. గో టు నెక్స్ట్ సమ్ అండ్ చెక్ చేయ నెక్స్ట్. ద HCF ఆఫ్ 64 and 48 and y is 8. Which of the options below cannot be possible value of y? ఇది గమనించావా? 64, 48 y యొక్క HCF 8 అంట. అయితే కింది వాటిల్లో దేంతో ఏది అవ్వకూడదంట y ప్లేస్లోని. చిన్న డౌట్ నాకు, చిన్న క్లారిటీ. ఇవి HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరేగా. అంటే ఏంటి? ఈ 3 నెంబర్లు కూడా ఈ 3 కూడా ఎంతో పోవాలి. గమనించావా? 864, 8×48 అంటే పక్కా y కూడా ఎంతో పోవాలిగా. వాడు నాట్ పాసిబుల్ అంటున్నాడు. బావిను 896 పోతుంది, 88 పోతుంది, ఓకేనా, 72 పోతుంది, కానీ 104 పోవట్లే, ఓకేనా. 88, 96 విచ్ ఆఫ్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ కాంట్ బి 96. వెయిట్ ఆప్షన్స్ బిలో కెనాట్ బి ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఐ అంటే అవ్వకూడదని చెప్పాడు, ఓకేనా. గమనించావా? 8×12 ఇది ఛాన్స్ ఉంది, ఇది ఛాన్స్ ఉంది, 8×9 ఛాన్స్ ఉంది, ఓకేనా. 8×1 24, 8×3 24 ఇవన్నీ కూడా ఛాన్స్ ఉంది నాకు, ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ బిలో కాంట్ బి ఏ పాసిబుల్ వాల్యూ ఆఫ్ వై, ఓకే. 64, 48, 104 అండ్ ఇంకోటి ఏంటంటే 104, ఓకే. షిఫ్ట్ 2 పడింది, స్కిప్ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ ఎందుకంటే అన్నీ పోతున్నాయి, ఎందుకంటే 8తో పోతుంది. 8 1 24, 3 సార్, 8 9 సార్, 8 11 సార్, 8 12 సార్, ఓకే. దీని ఆన్సర్ ఏంటంటే ఇందులో లేదు, అన్నీ పోతున్నాయి. కింద ఏంటి? కాంట్ బి పాసిబుల్ వాల్యూ ఆఫ్ వై అన్నాడు. వై కాదనుకుని ఉన్నాడు, అంటే అన్ని ఛాన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, ఓకేనా. గో టు నెక్స్ట్. అండ్ చెక్ ఒకసారి. If the HCF of 408 and 103t is expressed as the 516 m minus 252 into 4, then m is ఏం లేదు ఇక్కడ. చాలా బావిను ఫస్ట్ మనకి 408 103t యొక్క HCF కావాలి ఫస్ట్ మనకి. కొంచెం సింపుల్ చేయడం సరే. 408 1032, ఓకేనా. అండ్ దీన్ని మనం ఏం చేస్తాం మరి? దీన్ని మనం చేయలేం కాబట్టి మనం స్ప్లిట్ చేద్దాం మనం. ఇది 204 into 2, ఇది 102 into 2, 51 into 2, 17 into 3. ఎస్ ఆర్ నో? అప్పుడు ఏమైంది? ఇది 2 cube into 3 power 1 into 17 power 1 అయింది. ఎస్ ఆర్ నో? అంత పెద్ద నెంబర్ వస్తే ప్రాసెస్ చేయకూడదు, నువ్వు స్ప్లిట్ చేసే బెడగొట్టి పారదబ్బు, ఓకేనా. నెక్స్ట్ ఎంత మనకి? 516 into 2. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ దీన్ని ఏం చేసి మనం దీన్ని 258 into 2, ఓకేనా. నెక్స్ట్ ఇది 124, వెయిట్ 150, 120, ఓకే 150 కదా. దీన్ని ఇంకోలా పెడకూడదాం మనం. 516 మనకి 512, ఓకే. దీన్ని ఏం మనం 258 into 2. నెక్స్ట్ దీన్ని 125 + 4 + 2, ఓకేనా. 125 into 125 కాదు 127, ఎస్ 126 into 126 into 2. నెక్స్ట్ ఇది 61 into 2. ఇది ప్రైమ్ నెంబర్. దీన్ని మనం 2^4 into 60^1 రాయొచ్చు. ఎస్ ఆర్ నో? రెండు విడగొట్టా. ఇప్పుడు ఏంటి మనకి? దాని HCF కావాలి. అరే HCF అంటే మీనింగ్ ఇదేగా, లీస్ట్ ఉంది మనకి. ఎస్ ఆర్ నో? అప్పుడు దీనికి ఎంత? 2/4 అంటే మనకి అంటే దాన్ని మనకి 24 వచ్చింది. ఇందులో లీస్ట్ పిక్ చేసుకో 24. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే దీనికి ఈక్వల్ చేద్దాం, దానికి ఈక్వల్ చేద్దాం. వెయిట్ ఈక్వల్ చేద్దాం అంటే 24 వచ్చింది. ఇప్పుడు మీనింగ్ ఏంటి? 24 = 51m minus 252 into 4 అంట, ఓకేనా. మల్టిప్లై చేయి, ఎంత పడుతుంది మనకి? ఇది అడొస్తే 516m = ఇది వచ్చిందమ్మా. ఎంత మనకి? ఇది 108 ఎంత? 1008 minus 24. అప్పుడు తీస్తే ఎంత మనకి? వెయిట్ ఒక్కసారి, ఓకే. ఇది మనకి
250 100 1008 అంటే అప్పుడు మీనింగ్ ఏంటంటే 516m ఈక్వల్ టు ఇటు వస్తే 1008 ప్లస్ 24 అప్పుడు 516m ఈక్వల్ టు 10032 అప్పుడు m ఈక్వల్ టు 1032 బై 516 అంటే 2నేగా ఏంటమ్మా 2 అంటే ఆప్షన్ ఎంతమ్మా ఆప్షన్ మనకి ఆప్షన్ డిఏగా ఇది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ గమనించావా ఫస్ట్ దీన్ని ఎస్సిఎఫ్ అంట దీనికి ఈక్వల్గా ఉందన్నాడు అది దీన్ని ఎస్సిఎఫ్ అని దీనికి ఈక్వల్ చేశా అప్పుడు ఎం వాల్యూ వచ్చింది మనకి ఎం ఈక్వల్ 2వేగా ఎస్ఆర్ను అంటే దాని మీనింగ్ చెప్పనా ఇక్కడ 2 వేస్తే ఈ తీస్తే 24 వస్తుంది ఇండైరెక్ట్గా అయితే ఓకేనా ఇలాంటి మరిన్ని బిట్స్ మీకు ఎదురు షిఫ్ట్లో వస్తూనే ఉంటాయి ఓకేనా అండ్ ఫస్ట్ ఎస్సిఎఫ్ పార్ట్ 1 ఇది నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది అండ్ చాలామంది షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మన మోటో ఏంటంటే చెప్పాను కదా ఒక 20K ఏమో అర్థమెటిక్ ఒక 20K ఏమో రీజనింగ్ ఆల్ ప్రీవియస్ కవర్ చేద్దాం సమ్ ఆడి సొల్యూషన్ మంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్